హాయ్ అండి, అందరికీ నమస్తే. మరొకసారి మీ అందరికీ నా ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి 10వ తరగతికి సంబంధించినటువంటి 6వ పాఠం అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ, అంతర్జాతీయ స్థాయిలో హిందీ. మరి మొదలు పెడదామా? ముందుగా उन्मुखीकरण चूसुकुंदाम. पशु पक्षियों की भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे का अवश्य बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी विकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपनी भाषा व्यक्त कर सकते हैं. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. उन्मुखीकरण సంబంధించినటువంటి వివరణ. పశు పక్షులకు కూడా భాష ఉంటుంది, అంటే అవి పరస్పర భావాలను అర్థం చేసుకోగలవు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే మనుషులకున్నంత అభివృద్ధి చెందిన భాష పశు పక్షులకు లేదు, కానీ అవి సాధారణమైన శబ్దాలతో మరియు పనులతో తమ భావాలను వ్యక్తపరుస్తుంటాయి. ఇవి చాలా తేలికగా సంతోషాన్ని, భయాన్ని, హెచ్చరికలను, ఆహ్వానం లాంటి భావాలను చూపించగలవు. ఏదైనా పక్షుల ద్వారా చేయబడే సంకేతాలు మిగిలిన పక్షులకు కూడా గుర్తించగలవు. ఉన్ముఖీకరణకు సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాలు. మొదటి ప్రశ్న, ఆవాజ్ కా పర్యాయ క్యా హై? ఆవాజ్ కు పర్యాయ పదం ఏమిటి? ఆవాజ్ కా పర్యాయ ధ్వని హై. ఆవాజ్ కు పర్యాయ పదం ధ్వని. రెండో ప్రశ్న, కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయియే. ఏదైనా ప్రాణి యొక్క విశేషతను తెలపండి. పశు పక్షి బడే आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसे कई भावनाएं दर्शा सकते हैं. काले बादलों को देखकर मोर नाचते हैं. పశు పక్షులు చాలా తేలికగా సంతోషాన్ని, భయాన్ని, హెచ్చరికను, ఆహ్వానాన్ని చూపిస్తాయి. కారు మబ్బులను చూసి నెమలి పురి విప్పి నాట్యమాడుతుంది. మూడో ప్రశ్న, ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత్ శీర్షక్ దీజియే. ఈ గద్య భాగానికి తగిన శీర్షికను ఇవ్వండి. ఇస్ గద్యాంశ్ కే లియే పశు పక్షియోं की भाषा नाम उचित शीर्षक है. ఈ గద్య భాగానికి పశు పక్షాదుల భాష అనే శీర్షిక తగినది. ఉద్దేశ్ ఈ విధంగా ఉంది. పత్ర लेखन की पद्धति का विकास कराना, अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. లేఖ రాసే పద్ధతిని నేర్పించడం, అంతర్జాతీయ స్థాయిలో హిందీ గొప్పతనాన్ని తెలపడం. विधा विशेष ఈ విధంగా ఉంది. पत्र विधा पाठ में प्रेषक यानी के पत्र लिखने वाला अपने विषय से जुड़ा पत्र पावक यानी के पत्र पाने वाले के नाम लिखता है. पत्रों के द्वारा अपने विचार दूसरों तक पहुंचा सकते हैं. లేఖ ప్రక్రియ పాఠంలో లేఖ రాసే వ్యక్తి తన విషయాన్ని లేఖ పొందే వ్యక్తి పేరు మీద రాస్తాడు. లేఖ ద్వారా మనసులోని భావాలను ఇతరుల వద్దకు చేర్చగలం. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. విషయ ప్రవేశ వివరణ. హిందీ ఒక భాష పేరు మాత్రమే కాదు, ఇది భారతీయుల శ్వాసలోనే ఉంది. ఇది అందరి సంస్కృతి, నాగరికత మరియు గొప్పతనానికి చిహ్నం. గాంధీ గారు తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యంతో పాటు హిందీ సేవకే అంకితం చేశారు. ఇప్పుడు హిందీ కేవలం భారతదేశానికి చెందిన భాష మాత్రమే కాక ప్రపంచ భాషలుగా మారింది. ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధిగా మారింది. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ ఇది ఒక లేఖా పాఠం. ఇందులో బషీర్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి తన మిత్రుడు శ్రీ ఎస్ అభినవ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి లేఖకు ఉత్తరంగా లేఖను రాస్తున్నాడు. మరి బషీర్ అహ్మద్ రాసినటువంటి లేఖ ఏంటి, మరి ఎందుకొరకు రాశారు అనే విషయాన్ని మనం ఈ పాఠంలో తెలుసుకుంటున్నాం. పదండి మొదలు పెడదాం. ఈ లేఖ పాఠాన్ని మొత్తం 4 భాగాలుగా విభజించుకొని వాటిని ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ 8 सितंबर 2014. प्रिय मित्र, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम भी हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. వివరణ. హైదరాబాద్ 8 సెప్టెంబర్ 2014. ప్రియమైన మిత్రునకు, నువ్వెలా ఉన్నావు? నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా కుశలమేనని భావిస్తున్నా. హిందీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నావని తెలిసింది. చాలా సంతోషం కలిగింది. మన జీవితంలో
హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఉత్తరం రాశావు. నీ కుతూహలాన్ని సంతృప్తి పరచడానికి ఈ సమాధానాన్ని రాస్తున్నాను. అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. పరివార్ అంటే కుటుంబం, కార్యక్రమం అంటే కార్యక్రమము, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. भारतीय स्वातंत्र संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिसे सारे भारत के वासी जानते हैं. वैसी भाषा ही हिंदी है, जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. వివరణ: భారతీయ స్వాతంత్రోద్యమ పోరాటంలో దేశాన్ని ఐకమత్యంతో నడపడానికి ఒక భాష అవసరమైంది. ఈ పని హిందీతోనే సాధ్యమైంది. నేడు మనకి ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవటం అవసరం. వాటిలో హిందీ, ఇంగ్లీష్ చాలా ముఖ్యమైనవి. హిందీతో మనం భారతదేశమంతా పరిచయం ఏర్పరచుకోవచ్చు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ భాషలు మాట్లాడబడుతూ ఉంటాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో కలవటానికి ఒక భాష అవసరం. అది భారతీయులందరికీ తెలుసు. భారతీయులందరినీ ఐక్యమత్యం అనే బంధంతో ముడివేసేది హిందీనే. హిందీ శబ్దం ద్వారానే భారతీయత గోచరిస్తుంది. అందువల్లే దేశంలో వర్తమానం, భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం 343(1) ప్రకరణ ప్రకారం హిందీని సెప్టెంబర్ 14, 1949లో రాజ్య భాషగా, అధికార భాషగా హోదా కల్పించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ను హిందీ దివస్ గా జరుపుకుంటున్నాం. అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ఏక్తా అంటే ఐక్యమత్యం, సీఖ్నా అంటే నేర్చుకోవటం, అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ భాష లేదా ఆంగ్ల భాష అని కూడా అంటాం, పెహచాన్ అంటే గుర్తించుట, అలగ్ అలగ్ అంటే వేరువేరుగా, గౌరవాన్విత్ అంటే పేరు ప్రతిష్టలు గల, జుడ్నా అంటే కలియుట. 3వ పారాగ్రాఫ్. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फीजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं, जिनमें वहाँ के साहित्यकारों की भी विशेष योगदान है. ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं, जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का चयन कर रहे हैं. बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए www.rajbhasha.nic.in, www.ildc.government.in, www.bhashaindia.com, www.ssc.nic.in, www.parliamentofindia.nic.in, www.ibps.in, www.khsindia.org, www.hindiindeshalay.nic.in आदि वेबसाइट सेवा में तत्पर हैं. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह
हिंदी अंतरराष्ट्रीय स्तर पर शोभित है। మూడో పారాగ్రాఫ్ వివరణ. నేడు భారతదేశంలోనే కాక బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, సురినామా, ట్రినిడాడ్, టొబాగో, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో హిందీని నేర్చుకునేవారు చాలా మంది పెరిగారు. విదేశాలలో కూడా హిందీ రచనలు రాయబడుతున్నాయి. అక్కడి సాహిత్యకారులు కూడా తమ ప్రత్యేక సహకారాన్ని అందిస్తున్నారు. మనమందరం గర్వించదగిన విషయం. ఈ విధంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా హిందీని అభిమానిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అందుకనే భారతదేశంలోనే కాక మిగిలిన దేశాలలో కూడా చాలా సంస్థలు హిందీ ప్రచురణలో, ప్రసారంలో నిమగ్నమై ఉన్నాయి. వీటిలో కేంద్రీయ హిందీ సంస్థాన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ ఆగ్రా యొక్క సేవలు కూడా చాలా ముఖ్యమైనవి. నేడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీ కోర్సును నడుపుచున్నాయి. బ్యాంకుల్లోనూ, మీడియా, ఫిలిం ఇండస్ట్రీ మొదలైన రంగాల్లో హిందీ భాషను వాడటం నానాటికి పెరిగిపోతుంది. ఈ విధంగా నేడు హిందీ ఎంతో మందికి జీవనోపాధి కలిగిస్తుంది. www.rajbhasha.nic.in, www.ildc.government.in, www.bhashaindia.com, www.ssc.nic.in, www.parliamentofIndia.nic.in, www.ibps.in, www.khsindia.org, www.hindiindeshalay.nic.in మొదలైన వెబ్సైట్లు హిందీతో తమ భవిష్యత్తును అతి ఉజ్వలంగా మార్చుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా భావించటం మనందరికీ గర్వకారణం. ఈ విధంగా హిందీ అంతర్జాతీయ స్థాయిలో శోభిల్లుతుంది. అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. బడ్నా అంటే పెరగటం, జుడ్నా అంటే నిమగ్నమగుట, ప్రశిక్షణ అంటే శిక్షణ, కరీబ్ అంటే దాదాపు, విశ్వవిద్యాలయం అంటే విశ్వవిద్యాలయము, సంచాలన్ కర్ణ అంటే నిర్వహించటం, రోజ్గార్ అంటే జీవనాధారం, తత్పర్ అంటే సిద్ధంగా ఉన్న, महत्व అంటే గొప్పతనం. 5వ पैराग्राफ. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. इसीलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा, हिंदी का चयन करना ही लाभदायक है. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. घर में बड़ों को मेरा प्रणाम कहना. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. तुम्हारा प्रिय मित्र बशीर अहमद. पता श्री एस अभिनव कुमार, 10वीं कक्षा, AP मॉडल स्कूल, వెల్దండా, మహబూబ్ నగర్, 509360. వివరణ. అవును, నువ్వు ఉన్నత చదువుల్లో హిందీ ద్వితీయ భాష ఎంపిక చేసుకునే విషయంలో సలహా అడిగావు. నేడు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో హిందీకి ప్రాముఖ్యత ఉంది. దీంతో మనం భవిష్యత్తును ఎంతో గొప్పగా మార్చుకోగలం. అందువల్లే ఉన్నత విద్యలో ప్రథమ భాషగా గాని లేదా ద్వితీయ భాషగా గాని హిందీని ఎంపిక చేసుకోవడం లాభదాయకం. నీవు హిందీని ఎంపిక చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి మంచి పేరు తెస్తావని నాకు పూర్తి నమ్మకం. ఇంట్లో పెద్దలందరికీ నా నమస్కారములు తెలుపగలవు. నీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించు. నీ ప్రియ మిత్రుడు బషీర్ అహ్మద్. చిరునామా శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10వ తరగతి, AP మోడల్ స్కూల్, వెల్దండా, మహబూబ్ నగర్, 509360. అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ద్వితీయ భాష అంటే ఇక్కడ ద్వితీయ భాష, చయన్ అంటే ఎన్నుకోవటం, లాభదాయక అంటే ఇక్కడ లాభదాయకమైన, స్వాస్థ్ అంటే ఆరోగ్యం. చూసారుగా బషీర్ అహ్మద్ తన మిత్రుడు శ్రీ ఎస్ అభినవ్ కుమార్ కు ఏ విధంగా ఈ లేఖలో హిందీ భాష గురించి, దాని గొప్పతనం గురించి వర్ణించడం జరిగింది. మరి జాతీయ ఐక్యమత్యానికి హిందీ ఒక ముఖ్యమైన భాషగా ఇందులో చెప్పడం జరిగింది. చివరిగా నా అభిప్రాయం ఈ విధంగా ఉంది. దేశంలోని భాషలన్నీ సంస్కృతం నుండి ఆవిర్భవించాయి. సంస్కృతంలోని అధిక పదాలు హిందీ భాషలో ఉండటం వల్ల ఇది నేర్చుకోవడానికి, మాట్లాడడానికి చాలా సులభం. భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలందరి యొక్క ఆచార వ్యవహారాల యొక్క సమాచారం కొరకు ఒక భాష అవసరం ఉంది. ఆ భాషగా హిందీని ఎంచుకోవడం జరిగింది. హిందీ భాష అందరినీ కలిపేదే కానీ విడదీసేది కాదు. ఉదాహరణకు పుస్తకం అనే పదాన్ని తీసుకుంటే ఆ పదం అన్ని భాషల్లో ఉంటుంది. ఈ విధంగా చాలా పదాలు హిందీలో ఉండడం వల్ల హిందీని జాతీయ
భాషగా స్వీకరించారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతుంటారు. వీటినన్నింటినీ కలిపే సాధనంగా హిందీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ దేశాన్ని ఒకటిగా ముందుకి నడిపిస్తుంది. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక యొక్క అన్ని ప్రాంతాల ప్రజల్లో ప్రాంతీయత భావం దూరమై జాతీయత భావం పెంపొందించడానికి హిందీ భాష ఎంతోగానో ఉపయోగపడుతుంది. మరి మీ అందరికీ కూడా నేను చెప్పినటువంటి ఈ పాఠం అర్థమైందని ఆశిస్తున్నాను. మరొక కొత్త ఎపిసోడ్ తో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, గుడ్ బై. చివరగా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి. हृदय की हिंदी है भाषा।